Welcome to our channel, friends. Idi Sainik School Kalikiri Annamaya District, Andhra Pradesh, Ministry of Defence, Government of India. Various teaching and non-teaching vacancies కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి 30th ఆగస్ట్ నుంచి అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 20th సెప్టెంబర్ 2022. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి పీటీఏ మ్యాట్రాన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. అలాటెడ్ టు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఇంకా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి ఆర్ బీపీఈ ఆర్ బీఎస్సీ దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదొకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక మన ఏజ్ వచ్చేసరికి 21 to 35 years యాజ్ అండ్ 20th సెప్టెంబర్ 2022 అయితే ఇచ్చారు. కన్సాలిడేటెడ్ శాలరీ 58,819 రూపీస్ అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సెకండ్ పొజిషన్ వచ్చేసరికి పీజీటీ ఇంగ్లీష్ 1 వేకెన్సీ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఇది అలాట్ చేయడం జరిగింది. దీనికి 21 to 40 years అయితే ఇచ్చారు యాజ్ ఆన్ 20th సెప్టెంబర్ 2022. దీని శాలరీ వచ్చేసరికి 62,356 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి మనకి పీజీ ఇన్ ఇంగ్లీష్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బీఈడీ అయితే అడుగుతున్నారు. దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఇంకా థర్డ్ పొజిషన్ వచ్చేసరికి బ్యాండ్ మాస్టర్ 1 వేకెన్సీ కాంట్రాక్ట్ బేసిస్. దీనికి పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ ఆర్ బ్యాండ్ మేజర్ డ్రమ్ మేజర్ కోర్స్ ఎట్ ఏఈస్ ట్రైనింగ్ కాలేజ్ సెంటర్ అయితే అడుగుతున్నారు. దీనికి 38,250 రూపీస్ అయితే కన్సాలిడేటెడ్ పే అయితే ఇస్తున్నారు. ఇంకా 21 to 50 years 21 నుంచి 50 సంవత్సరాలు అయితే ఇచ్చారు. దీనికి ఏజ్ యాజ్ ఆన్ 20th సెప్టెంబర్ 2022. ఇంకా పీజీటీ బయాలజీ 1 వేకెన్సీ అయితే ఉంది. ఇది టెంపరీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే అలాట్ చేయడం జరిగింది. దీనికి 62,356 రూపీస్ అయితే శాలరీ ఇచ్చారు. ఏజ్ 21 to 40 years. ఇంకా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఈ బాటనీ జియాలజీ లేదంటే మైక్రోబయాలజీ మాలిక్యులర్ బయాలజీ ఆర్ అగ్రికల్చర్ బాటనీ జెనెటిక్స్ దానికి సంబంధించినటువంటి విభాగాల్లో అయితే మాస్టర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసరికి నర్సింగ్ అసిస్టెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అలాట్ చేశారు. 1 వేకెన్సీ అయితే ఉంది అన్రిజర్వ్డ్ అనమాట. దీనికి నర్సింగ్ డిప్లొమా డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఇంకా కూడాను వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ నర్సింగ్ సిస్టర్ యాజ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అని అయితే ఇచ్చారు. అదైతే మ్యాండేటరీ కాదు. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 33,405 రూపీస్ అయితే కన్సల్టేటెడ్ శాలరీ ఇచ్చారు. ఏజ్ యాజ్ ఆన్ 20th సెప్టెంబర్కి 18 to 50 years అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఓన్లీ ఫస్ట్ 3 పొజిషన్స్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. 500 రూపీస్ అయితే ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 250 రూపీస్. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి వేకెన్సీస్ లేకపోయినా కూడాను వేకెన్సీస్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇన్ ఓపెన్ మార్కెట్. అయితే వీళ్ళు ఫీజు అయితే 250 రూపీస్ అయితే పే చేయాలి. ఈ 3 వేకెన్సీస్ ఫస్ట్ 3 వేకెన్సీస్ వాటికైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఫీజు అయితే పే చేయాలి. ఇంకా లాస్ట్ 2 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పీజీటీ బయాలజీ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ దీనికైతే ఫీజు అయితే లేదు. ఓన్లీ గూగుల్ ఫామ్స్లో అయితే చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్స్ స్క్రూటినీ చేసి టెస్ట్కి కానీ లేదంటే ఇంటర్వ్యూకి అయితే 20th లోపు అయితే కాల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్స్ లింక్ అనమాట ఇది. దీని మీద క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఫామ్స్ అయితే ఇలాగ ఓపెన్ అవుతుంది. దీనికి జీమెయిల్ కనుక మనం లాగిన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ మనం పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇదైతే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడైతే యువర్ నేమ్ అయితే రాయాలి. ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ ఫార్మేట్లో ఇవ్వాలి. ఇక్కడ ఏజ్ ఇవ్వాలి. ఇక్కడ మేల్ ఫీమేల్ అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మెరిటల్ స్టేటస్ సింగిల్ మ్యారీడ్ అయితే ఇవ్వాలి.
ఇంకా ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. ఇంకా ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ అయితే ఉంది జనరల్, అదైతే మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ క్వాలిఫికేషన్ 10th or equivalent సబ్జెక్ట్స్, ఇంకా ఇన్స్టిట్యూట్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అవైతే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ సంబంధించి, అలాగే ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి, అలాగే పీజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఎనీ అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ అని ఎన్సీసీ అలాగే ఏదైనా ఉంటే కనుక ఎక్స్ట్రా అవైతే ఇక్కడ మనం ఇవ్వాలి. ఇంకా అయితే స్కాన్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట, ఏదైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవైతే మనం మెన్షన్ చేసామో పైన, అవైతే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. యాడ్ ఫైల్ అంటే మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది, బ్రౌజ్ అనాలి. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. పీడిఎఫ్లో అయితే చేయొచ్చు, పీడిఎఫ్ అని ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మనం అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాలి, ఇలాగ వస్తుంది. ఇంకా బ్రౌజ్ అని చెప్పేసి లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేసుకోవచ్చు, అలా అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా లాంగ్వేజెస్ ఉన్న తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలాగైతే కామా పెట్టి రాసేసుకోవచ్చు. ఇక్కడైతే కరస్పాండెన్స్ అడ్రస్ ఇవ్వాలి, ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాలి. దీనికైతే ఫీజు అయితే ఏం లేదు, జస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తే సరిపోతుంది ఈ 2 వేకెన్సీస్కి సంబంధించి. ఇంకా ఫస్ట్ 3 వేకెన్సీస్కి సంబంధించి అయితే మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ 3 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడైతే మనకి ఆన్లైన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి బ్యాండ్ మాస్టర్, పీజీటీ ఇంగ్లీష్, ఇంకా కూడా పీటీఏ మ్యాటర్ అనేది ఏదైతే ఉందో ఈ 3 వేకెన్సీస్కి సంబంధించి అయితే మనం ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ తీసుకొని అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఇంకా ఫీజు అయితే ఆన్లైన్లో కూడాను పే చేయాలి. ఇదైతే మనకి లాగిన్ ఫామ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే క్యాప్చర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు మనం అయితే ఇక్కడ అప్లై లింక్ ఉంది తీసుకోవాలి, ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చింది, ఇక్కడ పోస్ట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, ఎందుకంటే మనం దాని మీద క్లిక్ చేసాం కాబట్టి. ఇంకా యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడైతే అప్లికెంట్ నేమ్ అయితే ఇవ్వాలి, ఇక్కడైతే డిపార్ట్మెంట్ బ్యాండ్ మాస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి వ్యాలిడ్, ఇక్కడ అయితే మన మొబైల్ ఐడి ఇచ్చి సబ్మిట్ అయితే అనాలి. మనకి లాగిన్ డీటెయిల్స్ అయితే మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో దానికైతే మనకి లాగిన్ డీటెయిల్స్ వచ్చాయి, దాంతో మనం అయితే లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లాగిన్ అయితే అయ్యాము, మనం ఇక్కడ లాగిన్ ఫామ్ అయితే ఇలాగా చూపిస్తుంది. మన పేరుతో అయితే మన డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ అయితే ఉంది, మనకు వచ్చిన పాస్వర్డ్ మనం అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ న్యూ పాస్వర్డ్స్ ఇచ్చేసి మనం సబ్మిట్ అంటే కొత్త పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ ఫోటో అంటున్నది, జేపీజీలో అయితే మనం ఈ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ జనరల్, అలాగే జనరల్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. ఇక్కడైతే నేచర్ ఆఫ్ అప్లికెంట్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ ఆర్ న్యూ ఎంట్రాంట్ అదైతే ఇవ్వాలి. ఇక్కడైతే మన ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మదర్ నేమ్, ఇక్కడ స్పౌజ్ నేమ్ ఇఫ్ మ్యారీడ్, ఇక్కడ లాస్ట్ ప్రమోషన్ డేట్, వర్క్ చేస్తూ ఉన్నట్టయితే ఇక్కడ ఏదైతే ఆప్షనల్, ఏవైతే మనం స్టార్ మార్క్ పెట్టినా రెడ్ మార్క్ అవైతే కంపల్సరీగా ఇవ్వాలి. మెరిటల్ స్టేటస్ సింగిల్ మ్యారీడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ ఏదైతే మనం ఎక్కడి నుంచి అప్లై చేసుకున్నాం అదైతే ఇవ్వాలి. ఇది సైనిక్ స్కూల్ కాబట్టి ఆంధ్రానే కాకుండా తెలంగాణ ఎవరైనా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, ఇక్కడ నేషనాలిటీ వచ్చింది, ఇక్కడ పర్మనెంట్ స్టేట్ ఏదైతే ఉందో అదైతే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, డొమిసైల్, ఇక్కడ కరస్పాండెన్స్ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ పర్మనెంట్ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడైతే ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఇక్కడికైతే వచ్చేసి నెక్స్ట్ మనం అప్డేట్ అయితే అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మన 10th క్లాస్, ఇక్కడ 12th ఇక్కడ అయితే మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ యూజీ ఎడ్యుకేషన్ ఏదైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చి సబ్మిట్ అయితే అనాలి.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ పీజీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇక్కడ బీఈడి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇక పిహెచ్డి ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇక ప్రెజెంట్ ఎంప్లాయర్ వర్క్ చేస్తూ ఉన్నట్టయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్ట్ ఎంప్లాయర్, అంతకుముందు చేసినటువంటి ఎంప్లాయర్ డీటెయిల్స్, ఇక్కడ పాస్ట్ ఎంప్లాయర్. నెక్స్ట్ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే కనుక పిహెచ్డి వాళ్ళు అదైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అయితే FTS STTP వర్క్షాప్ ఆర్గనైజేషన్, ఇఫ్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ ఫ్రమ్ గో టు నెక్స్ట్ ట్యాబ్ అని వస్తున్నది. మనం ఈ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఇక్కడ పబ్లికేషన్ ఆఫ్ బుక్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా అవుట్ రీచ్ యాక్టివిటీ ఏమైనా ఉంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ సమరీ ఆఫ్ ప్రో ఎక్స్పీరియన్స్, ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్, ఇది మాత్రం అప్లోడ్ చేయాలి కంపల్సరీగా PDF ఫార్మేట్లో. ఇక్కడ డాక్యుమెంట్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని 10th క్లాస్ 12th అలాగా బ్రౌజ్ చేసి అయితే మనం సబ్మిట్ చేయాలి PDF ఫార్మేట్లో. నెక్స్ట్ మేక్ పేమెంట్ వచ్చింది. ఇక్కడ మనకి అమౌంట్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడైతే మనం అమౌంట్ పే చేసి ప్రివ్యూ అంటే రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రివ్యూ అండ్ ఫైనల్ అప్లికేషన్, మన ఫీజు పే చేస్తే కానీ మనకి ఇది ఫైనల్ అప్లికేషన్ అయితే విజిబుల్ అవ్వదు. అది ఒకసారి చెక్ చేసుకొని అయితే మనం ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. దాంతో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది.